ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యోనిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మా వ్యామోహతస్తద్రాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయేకసింధోం రామానుజస్య చరణో శరణం ప్రపద్యే. పితా త్వం మాతా త్వం దైతతనయస్త్వం ప్రియా సుహృత్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చ జగతం. త్వదీయస్త్వద్భృత్యస్త్వపరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి హి వరః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనాలతో కొన్ని మన యొక్క జీవిత గమనంలో ఆచరించాల్సినటువంటి కొన్ని విధానాల్లో మనం ఏ పనులు ఏ సమయంలో చేయాలి, ఏ పనులు ఏ సమయంలో చేయకూడదనేది పెద్దలు నిర్ణయించినట్లుగా మనం వచనాలను తెలుసుకుందాం. అయితే సూర్యాస్తమయం తర్వాత మనం ఎలాంటి పనులు చేయకూడదు, ఇలాంటి కొన్ని విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే సూర్యాస్తమయం తర్వాత మనం ఏ పని చేయకూడదని మనకి పెద్దలందరూ కూడా నిషేధించారనమాట. అయితే దీనివలన మనం ఈ సూర్యాస్తమయం తర్వాత మనం చేసేటువంటి పనుల వలన మనలో ఉన్నటువంటి జీవితంలో కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతాయి అన్నట్లుగా మనకి పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు మనకి చేయకూడదు అన్నట్లుగా సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో పెద్దలు తెలిపారనమాట. అవి ఏంటంటే, ఒకటి మనకి జుట్టు కత్తిరించుకుపోవడం అనేది, నెక్స్ట్ గోర్లు తీసుకుంటాం కానీ, ఇవన్నీ కనుక చేస్తే ఒక వ్యక్తిపై అప్పుల భారం ఎప్పుడు కూడా పడుతుందన్నమాట. అంటే అప్పుల యొక్క భారం ఎప్పుడు కూడా ఈ యొక్క మనం సూర్యాస్తమయం తర్వాత చేసేటువంటి యొక్క పనుల వలన మనిషికి ఒక ఆర్థికపరమైనటువంటి భారం పడుతుంది అన్నట్లుగా చెప్పబడుతుంది. అలాగే మరొకటి ఏంటంటే, గరుడ పురాణం ప్రకారంగా సూర్యాస్తమయం చేయిన తర్వాత అంత్యక్రియలు కూడా చాలామందికి నిషేధంగా చేస్తారు మనకి. ఎందుకంటే ఆ సమయంలో ఆ యొక్క అంత్యక్రియలు మనం చేయడం వలన మరణించిన వ్యక్తి మరణానంతరం కూడా జీవితంలో మరలా బాధపడతాడు. అంటే ఇక్కడున్న బాధలుగా కాకుండా మరణించిన తరువాత కూడా మళ్ళీ బాధలు ఉత్పన్నమవుతాయంట ఆ యొక్క జీవికి. కాబట్టి అందుకని అంత్యక్రియలు అయిన తర్వాత కూడా ఈ యొక్క సూర్యాస్తమైన తర్వాత ఈ అంత్యక్రియలు కూడా మనకి చేయకూడదు. అలాగే మనకు మొక్కలు కూడా ఉదయం పూట చాలామంది పోస్తారు, కానీ మొక్కలు సాయంకాలం కూడా నీరు పోయడం అనేది కూడా అది కరెక్ట్ కాదు. ఏంటంటే కొంతమంది ఆచరిస్తూ ఉంటారు కాబట్టి మనకి దాన్ని కొంత అంటగా పట్టించుకోవాల్సింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా మొక్కలను కూడా మనకి సాయంకాలం నీరు పెట్టడం అనేది, లేదా మనం ఆకులు త్రుంచడం కానీ, ఇలాంటివి కూడా మనకి పెద్దలు ఫస్ట్ నుంచి చెప్పారు కాబట్టి ఆ విధంగా మనం ఆచరించాలి. అయితే మరొకటి ఏంటంటే, పెరుగు కూడా మనం రాత్రిపూట వాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సూర్యాస్తమైన తర్వాత పెరుగు తినడం కానీ, మళ్ళీ ఒకరికి మనం దానంగా ఎవరికన్నా అడిగినప్పుడు ఇవ్వడంగా కానీ ఎందుకూడదు. అంటే రాత్రిపూట మనం ఈ యొక్క పెరుగు అనేది చాలా నిషిద్ధం. ఇది మనకి శాస్త్ర పురాణం 100% నిర్వహించింది ఏంటంటే, రాత్రిపూట మనకు పెరుగు వేసుకోకూడదు. కొంతమంది వేసుకున్నప్పటికీ కూడా కొంత ఆ యొక్క ఉదకాన్ని కొంచెం దాంట్లో వేసుకుంటారు. ఎందుకంటే దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు అనేవి కూడా ఈ యొక్క పెరుగు తినడం వల్ల రాత్రిపూట వస్తాయని అంటారు. కాబట్టి ఈ యొక్క సూర్యాస్తమైన తర్వాత ఇలాంటి మనం ఆచరించకుండా ఉన్నట్లయితే కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి, కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపశమనం కలుగుతుంది అన్నట్లుగా మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి అదే విధంగా మనం ఈ కొనసాగిస్తూ మన యొక్క నడవడికిని ఆ విధంగా మనం చూసుకుంటూ ఉన్నాం. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.